కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో 5 రోజుల క్రితం తాటాకులగూడెం గ్రామంలో జరిగిన గంధం బోస్ అనే వ్యక్తి హత్యకి కూటమి నేతలే కారణమని ఆరోపించడం సబబుగా లేదన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్ర బాలరాజు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతుంటే కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి నేతలపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అడియాలగూడెంలో జరిగిన గంధం బోసు హత్య విషయమై మనందరం సమావేశం అవడం జరిగింది. ఈ హత్య పూర్తిగా కుటుంబ కలహాల వల్ల జరిగిందని నిన్న పోలీసులు నిర్ధారించడం జరిగింది. దీన్ని రకరకాల రాజకీయ రంగులు పులిమి మన కూటమి నాయకులపైన, మా అసత్య ప్రచారాలు చేసిన సాక్షి పత్రిక పైన, పలు రకాల యూట్యూబ్ ఛానల్ మీద మేము ట్రూ పాయింట్ అనే యూట్యూబ్ ఛానల్ ప్లస్ PDF పేపర్ పైన మేము ఈరోజు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారిని కోరడానికై, MRO గారికి అర్జీ ఇవ్వడానికై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం నుంచి టీ నరసాపురం మండల ప్రెసిడెంట్ గారు అడపా నాగరాజు గారిని మాట్లాడవలసింది కోరు. గ్రామంలోని గంధం బోస్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్య గావించడం జరిగింది. అది ఒక వివాహేతర అక్రమ సంబంధం వల్ల ఆయన హత్య గావించడం జరిగింది. అది పోలీసులు కూడా నిర్ధారించారు. నిజాలు తెలుసుకోకుండా ఈ లోపలనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అనుకోవచ్చు, వాళ్ళు ఏదో పోస్టులు పెట్టారంటే ఒక అర్థం ఉంటుందండి. అది కాకుండా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయిలో నాయకుల అఫీషియల్ అకౌంట్ నుంచి, అలాగే రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అఫీషియల్ అకౌంట్ నుంచి కూటమి నాయకుల మీద, అలాగే పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారి మీద దానికి ఈయనకేదో సంబంధం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం జరిగింది. దాన్ని ఖండించడానికి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది